యుద్ధం ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో, ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో ఎవరికీ తెలియదు. యుద్ధం ఆపేందుకు ఏ ఇతర దేశం యత్నించినా కనుచూపు మేరలో ఫలితం కనిపించదు. రెండు వర్గాలు వెనక్కి తగ్గకపోవడమే ఇందుకు కారణం. అందుకు నిదర్శనమే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. వీటి మధ్య 10 నెలలుగా యుద్ధం జరుగుతూ ఉండగా అదిప్పుడు ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధంగా మారింది. మున్ముందు ఇరాన్కు విస్తరిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లెబనాన్పై దాడులతో మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ వ్యాఖ్యలు సైతం అగ్నికి ఆజ్యం పోసినట్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై యావత్ ప్రపంచంలో ఆందోళన నెలకొంది. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన రోజు నాటి నుంచి నిత్యం దాడులు, ప్రతిదాడులతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా పైన దాడులకు తెరతీసింది. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. కొన్ని నెలలుగా స్వల్పస్థాయి కవ్వింపులకు పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగాయి. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆజ్యం పోసే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ హెజ్బొల్లా దాడులకు ప్రధాన కారణం ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫవాద్ షుకర్ను గత నెలలో ఇజ్రాయెల్ హతమార్చడమే. ఇజ్రాయెల్పై పగతో రగిలిపోతున్న హెజ్బొల్లా దాడులకు సిద్ధమైంది. అందుకు అన్ని రకాలుగా సన్నద్దమైంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇజ్రాయెల్ హెజ్బొల్లా దాడి చేయడానికి ముందే లెబనాన్పై విరుచుకుపడింది. హెజ్బొల్లా దాడి సమాచారంతో ఆదివారం ఉదయాన్నే ఉత్తర ఇజ్రాయెల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు యుద్ధ సైరన్లు మోగించారు. ప్రజలంతా బాంబు షెల్టర్లకు దగ్గరలో ఉండాలని ఇజ్రాయెల్ హోం ఫ్రంట్ కమాండ్ సూచించింది. మరోవైపు ముందస్తు దాడుల్లో లెబనాన్పై భారీగా రాకెట్లు, డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. హెజ్బొల్లా దాడి వ్యూహాలకు ప్రతిగానే వైమానిక దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. లెబనాన్పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొనగా అవి హెజ్బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ భద్రత దృష్ట్యా ముందస్తు దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ వివరించింది. కాగా ఆదివారం నాటి దాడులు కేవలం దక్షిణ లెబనాన్లో సరిహద్దులకు 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే చేశామని, తమకు ముప్పు ఉందనుకుంటే లెబనాన్లో ఎక్కడైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ దేశ పౌరులకు ఏర్పడ్డ ముప్పును తప్పించేందుకే లెబనాన్లో దాడులు జరిపామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్ దిశగా హెజ్బొల్లా గురిపెట్టిన వేలాది రాకెట్లను ఇజ్రాయెల్ సైన్యం నిర్వీర్యం చేసినట్లు ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్ ముందస్తు దాడులతో ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బొల్లా పెద్ద సంఖ్యలో డ్రోన్లు, 320కి పైగా కత్యూషా రాకెట్లతో 11 ఇజ్రాయెల్ స్థానిక స్థావరాలు, బ్యారక్లు, ఐరన్ డోమ్ లక్ష్యంగా దాడులు చేసింది. నహరియా నౌకను లక్ష్యంగా చేసుకుంది. ఉత్తర ప్రాంతాల్లో హెజ్బొల్లా జరిపిన దాడుల్లో ఒక నౌకాదళ అధికారి మరణించారని, 2 గాయపడ్డారని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ బోట్లపై దాడులు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ దాడుల్లో 3 ఫైటర్లు మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. టెల్ అవీవ్ సమీపంలోని సైనిక స్థావరంపై దాడి చేసినట్లు హెజ్బొల్లా నేత నస్రుల్లా తెలిపారు. బెకా ప్రాంతం నుంచి తొలిసారిగా ఇజ్రాయెల్ పైకి రాకెట్లను ప్రయోగించామని చెప్పారు. ఉత్తర ఇజ్రాయెల్ పై దాడులతో ఆ ప్రాంతంలోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని గంటపాటు మూసివేశారు. హెజ్బొల్లా దాడులతో టెల్ అవీవ్ కు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హెజ్బొల్లా కాల్పుల కారణంగా 48 గంటల పాటు ఎమర్జెన్సీని విధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ ప్రకటించారు. కాగా గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామని హెజ్బొల్లా స్పష్టం చేసింది.
దాడుల నేపథ్యంలో లెబనాన్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. దీనికి తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటి అధ్యక్షత వహించారు. తొలుత ఇజ్రాయెల్ దాడులను ఆపేలా ప్రయత్నించాలని నిర్ణయించారు. ఐరాస 1701వ తీర్మానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. దీని ప్రకారం నిస్సైనీకరణ మండలాన్ని ఉత్తర ఇజ్రాయెల్ లెబనాన్లోని లితానీ నదీ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మరోవైపు హెజ్బొల్లా దాడులను హమాస్ ప్రశంసించింది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా సమాధానమిచ్చిందని అభిప్రాయపడింది. పది నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని, శాంతి ఒప్పందం కుదర్చాలని ఈజిప్టు యత్నిస్తుండగా ఈ దాడులు జరగడం గమనార్హం. యుద్ధం ఆగడం కాదు కదా, యుద్ధ విస్తరణకు ఇజ్రాయెల్ పూనుకోవడం ఈజిప్టును ఆలోచనల్లో పడేసింది. మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బొల్లా దాడులతో యుద్ధ విస్తరణపై ఈజిప్ట్ హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్లో సుస్థిరతకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి చేస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కూడా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. దీంతో మున్ముందు యుద్ధం ఎటువైపు మళుతుందో అని ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. దీనికి హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లా వ్యాఖ్యలు కూడా కారణం. ఇజ్రాయెల్పై చేసిన ఫేజ్ 1 దాడుల్లో విజయం సాధించామని, త్వరలోనే ఫేజ్ 2 దాడులు కూడా చేపడతామని నస్రుల్లా ప్రకటించారు. ఒకవేళ అదే జరిగితే ప్రశాంతమైన పశ్చిమాసియాలో యుద్ధం మరో రూపు దాల్చే అవకాశం లేకపోలేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మనకు ఈ పశ్చిమాసియా దేశాల గురించి మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒకే ఒక చిన్న ఆశ ఏంటంటే, మనకి ఒకానొక కొసమెరుపు ఏంటంటే, ఒకానొక ఆశాకిరణం ఈజిప్టు యుద్ధ విరమణ కోసం ఇరు వర్గాల్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మనం చూస్తున్నాం, గత 2 నెలల కాలంలో ఈజిప్టు ఒకానొక సమయంలో అందరినీ కూడా సమావేశపరిచి శాంతి చర్చలు జరపాలని చూసినప్పుడు, మరి ఇవాళ రోజున ఒక సైనికాధికారులు, అంటే ఉన్నత స్థాయి సైనికాధికారులు కూడా మరి ఈజిప్టు శాంతి కాముకమైనటువంటి ఉద్దేశాన్ని గమనించి వచ్చిన దాఖలాలు లేవు. అంచేత ఈజిప్టు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలప్రదమయ్యేటటువంటి అవకాశాలు కనబడటం లేదు. ఎందుకంటే మనం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నట్లయితే గత 2 నెలల కాలంలో ఇది ఒక తెర వెనుక ఏదో కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇదన్నీ కూడా ఎట్లాంటి సఫలీకృతం, ఏ రకంగానూ సఫలీకృతం కాలేదు. ఒక రకమైనటువంటి హామీలు జరగలేదు. రాతపూర్వకంగా ఏ దేశం మరో దేశానికి మేము ఈ యుద్ధంలో పాల్గొనము, ఇజ్రాయెల్కి మద్దతుగా నిలవము, లేదు మేము ఇరాన్కి మద్దతు పలికేది లేదు, మేము తటస్థంగా ఉంటామని ఇవాళ రోజున ఏ దేశం కూడా ఇవాళ రోజున ఒక రకమైనటువంటి హామీని ఇవ్వలేదు. మనందరికీ తెలిసినట్టుగా ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఇస్తుండగా ఇరాన్కి మన రష్యా మద్దతు ఇవ్వటము. సో ఇలాంటి దాడులు మొన్న రీసెంట్గా లాస్ట్ 24 అవర్స్లో 40 దాడులు హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ చేయటం జరిగింది. తర్వాత కంప్లీట్గా వైమానిక దళాన్ని రెడీగా ఉంచి ఏదైనా మేము దేనికైనా రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అమెరికా వచ్చి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితులు, అట్లాగే ఇరాన్కి హిజ్బుల్లాకి సపోర్ట్గా రష్యా వచ్చేటటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ శాంతిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అధునాతన ఆయుధ సంపత్తిని కలిగిన ఇజ్రాయెల్తో హెజ్బొల్లా గ్రూప్ ఢీ అంటే ఢీ అంటోంది. తమ వద్ద భారీగా ఆయుధాగారం ఉందని, ఇజ్రాయెల్తో 10 నెలలుగా సాగుతున్న ఘర్షణల్లో వాడింది స్వల్పమేనని హెజ్బొల్లా చెబుతోంది. ఇజ్రాయెల్లోని ఏ ప్రాంతాన్నైనా తాకగల రాకెట్లు తమ వద్ద ఉన్నాయని హెజ్బొల్లా చెబుతోంది. వీటికి తోడు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు, డ్రోన్లు, ట్యాంక్, విమాన, నౌక, విధ్వంసక క్షిపణులను హెజ్బొల్లా సమకూర్చుకుంది. కాగా ఇజ్రాయెల్ హెజ్బొల్లాల మధ్య యుద్ధమే అనివార్యమైతే వాటికి సహకరించే అమెరికా, రష్యా, ఇరాన్లు భాగస్వామ్యమయ్యే అవకాశముంది. ఫలితంగా మరింత విధ్వంసం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.